ప్రస్తుతం ధన్వాడలో ఉన్నాం. నాతోటి మా జయక్క స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారి సతీమణి. సో వారి సొంత స్వగ్రామంలో ఉన్నాం. లాస్ట్ ఇయరే దత్తుని యొక్క ప్రతిష్టాపన జరిగింది. మామూలుగా జరగలేదు, బ్రహ్మాండంగా. నేను కూడా స్వయంగా విచ్చేసా. భజనలు కూడా నేను పాల్గొనే ఆ భాగ్యం కలిగింది. జయక్క ఒక విషయం చెప్పాలి. ఈ శాసన సభాపతి అధిపతి ఉండే, సో ఆయన పేరుతోటి స్వయంగా, ఆయన దత్తభక్తుడు స్వయంగా మంత్రి, ఆయన సంకల్పంలో ఆయన సంకల్పంతో తీర్చారు బ్రహ్మాండంగా. కానీ ఈ గుడికి వస్తే నిజంగానే ఆ దేవుడు ఇంతకుముందు దత్తుడు ఎలా ఉన్నాడు అని అడిగావు. దత్తుడు ఎలా ఉన్నాడు అని అంటే, దత్తుడు మన ముందర సాక్షాత్ ఇక్కడ శ్రీపాద మాట్లాడుతున్నాడుగా, పలకరిస్తున్నట్టుగా ఉన్నది. నిజంగా బాబు అట్లా ఉన్నట్టు, అట్లా మనం కొట్టాల్సినట్టు అంటాం కదా, మనం ముఖం కొట్టాల్సినట్టుగా బ్రహ్మాండమైన మూర్తి. యంత్రాలు ఎంత లక్ష చెప్పని ఒక్కొక్క యంత్రానికి చేయించావు బ్రహ్మాండంగా నియమ నిష్టంతో మడితోటి. మన మహాలక్ష్మిలో బ్రాహ్మణులు కూర్చొని చేశారు కరెక్ట్. అందుకే ఎవరిని ముట్టుకోకుంటున్నాం. ఏమన్నా పవిత్రతని ఎప్పుడు కూడా మనం కాపాడుతూనే పవిత్రత ఉంటుంది. ఆ పవర్ అనేది ఉంటుంది. 10 మందికి మంచి జరగాలి అంటే మనం ఆ పవిత్రతను కాపాడుతాం. సో పల్లెటూరులో ఇంత మంచి బ్రహ్మాండమైన గుడి ఆయన రప్పించాడమ్మా, మన చేతిలో ఉన్నది. మన చేతిలో ఏం లేదు, ఆయన తెప్పించుకున్నాడు పక్క. ఆయన వచ్చాడంతే పక్క. థ్యాంక్ యూ.